హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నీరోష్ యాదవ్. ఇగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు గుమ్మడికాయతోటి హల్వా చేసేద్దాం. సో పెరట్లో దడికి గుమ్మడికాయ ఉండే, ఏదైనా ఒక రెసిపీ చేద్దాం గుమ్మడికాయతోనే అని చెప్పేసి పోయి తీసుకొని అయితే వచ్చిన. సో హల్వా రెడీ అయ్యేలోపు మీరేం చేస్తారంటే పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా రెసిపీ రెడీ చేద్దామా, వచ్చేసేయండి. ఇక మామూలుగానే అట్లా మాట్లాడుతూ ఉంటే పెరట్లోకి వెళ్ళినాం. పెరట్లో అయితే రెండు మంచి రాసగుమ్మడికాయలు కనిపించినాయి. పిన్ని హల్వా చేద్దామా పిన్ని, ఏం చేద్దాం వీటిని అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసుకున్నాం. పిన్ని చేద్దామా అంటే చేద్దామని చెప్పేసి అని అన్నది. సో కానీ ఎట్లా చేయాలో తెలియదు, చిన్నప్పటి ప్రయోగం చేద్దాంలే అని చెప్పేసి మొత్తానికైతే దడికున్న గుమ్మడికాయను అయితే కోసుకొచ్చేసినాం. ఇంకా వచ్చినందుకు అన్నది అంతే పిన్ని కథ పనంతా పిన్నికే పడ్డదండి. నిజంగా చాలా కష్టపడ్డది అది కొయ్యనీకి, అంత తొందరగా కట్ అవుతలేదు అన్నట్టు. పిన్ని హాయ్ చెప్పు పిన్ని, ఏం చేస్తున్నావు పిన్ని? గుమ్మడికాయ హల్వా. హల్వా ఇంతకుముందు ఎప్పుడైనా చేసినావు పిన్ని? ఎట్లా చేస్తున్నావు పిన్ని? చూస్తారు అంతే అంటావా? సక్సెస్ అవుతుందా పిన్ని హల్వా? అంతే అంటావా? తినలో మంచిగానే ఉంటాం కదా. తిన్న తర్వాత చూద్దాం ఫ్రెండ్స్, తిన్న తర్వాత కూడా మీకు వీడియో చేసి చూపిస్తా, ఓకేనా? ఫాలో కండి. గుమ్మడికాయ కట్ చేయడానికి మా పిన్ని పడే తిప్పల అంతా ఇంత కాదు నిజంగా. చూడండి, చిట్టి చిలక చిట్టి చిలక ఈ బాధ అవసరం అనుకుంటాను. ఇప్పుడు మా పిన్ని ఇన్నర్గా పిన్ని గుమ్మడికాయ హల్వా చేద్దామని అంటే ఓకే రా అని అన్నది. ఇప్పుడు పని మొత్తం పిన్నికే పడ్డది. అసలు ఆ చేసునంతా పక్కకు పెడితే అది కట్ చేయడమే బాగా తిప్పలేటట్టు. ఫైనల్లీ మొత్తానికైతే తోలైతే తీసేసిందండి. మీద ఉన్న తోలన్నీ మొత్తం చిన్న చిన్న కట్ చేస్తుంది, వక్కలు చేస్తుంది అన్నట్టు. చూస్తున్నారు కదా, వక్కలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా కంచుడు పెట్టేసుకొని నెయ్యి పోసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నెయ్యి గురించి ఒక పెద్ద స్టోరీ చెప్పాలి. మీకు చెయ్యరు, నెయ్యి అంతా పాడు చేస్తారు, పాడైపోతుంది, వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మా మమ్మీ నెయ్యి ఇవ్వమంటే అస్సలు ఇవ్వడం లేదండి. డబ్బే దాచిపెట్టుకున్నది తెలుసా నిజంగా. ఇంకా ఎట్లనో అట్లా చేసి అయితే ఇంకా మొత్తానికైతే మమ్మీని కూల్ చేసేసి నెయ్యి డబ్బా అయితే పట్టేసినాం మేము. సో ఇంకా నెయ్యి పోసి అయితే ఇంకా మొత్తం మనం కట్ చేసిన వక్కలన్నీ అయితే ఆ నెయ్యిలో వేసి మంచిగా ఉడకబెట్టేసినాం అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం అన్నట్టు. ఇక అంతా మేము చేసుకునేసరికి ఎట్లా అయిందంటే ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ అంటే సాయంత్రం అయితే బర్రెలు గొడ్లు కూడా వచ్చేసినాయి. ఇక కొంచెం చీకటి అవుతుంది కానీ నెగడ పెట్టుకొని కూర్చున్నాం అక్కడనే. ఇక అదే కంచుడు పెట్టేసినాం, అదే నెగడ మీద పొయ్యి పెట్టేసి ఇక మొత్తానికైతే చేసినామండి. ఇక డాడీకి అప్పుడే పాలు వెండిండు. పాలు వెండిన వాళ్ళు ఇక చిక్కడి పాలు ఉండే, కొన్ని పాలు పోయమ్మా అని చెప్పేసి అంతా మీరు అంతా వేస్ట్ చేస్తారు అని చెప్పేసి అని అన్నది మా మమ్మీ. అయినా కూడా పోయమ్మా మంచిగానే వస్తుంది, పోయి అని చెప్పేసి అన్నోళ్ళు. కొన్ని కూడా నీళ్ళు కలపని పాలు, చిక్కడి పాలు అట్లా గిన్నెను ఒక 2-3 చుక్కలు నీళ్ళు కలిపి మంచిగా చిక్కడి పాలు అయితే మమ్మీ ఇచ్చిందండి. మొత్తానికైతే పాలు కూడా పోసేసినాం హల్వాలా. సో ఫైనల్లీ ఎట్లా వస్తుంది అన్నది చూడడమే. ఇంకా కొన్ని అన్న నీళ్ళు పోయాలి కదండి, అందుకని అట్లా నీళ్ళు పోసింది అన్నట్టు. ఇక మూత పెట్టి కాసేపు ఉడకబెట్టుకుందామని చెప్పేసి అయితే ఉడుకుతుంది. ఇక మామూలుగా అయితే తురుము చేసేస్తారంట, మేము అంత రిస్క్ తీసుకోలేదండి. అందుకే వక్కలు చేసేసి డైరెక్ట్ ఉడకబెడుతున్నాం అన్నట్టు వాటిని. సో మొత్తం ముద్ద అయిపోయి దగ్గర అయ్యేదాకా ఉడకబెడుతున్నాం అన్నట్టు వాటిని. ఇంకా ఇలాచీ ఉన్ను బెల్లం, ఇలాచీ స్మెల్ కోసం అని చెప్పేసి ఇలాచీ ఉన్ను బెల్లం మంచిగా రోట్లో వేసి కొంచెం మెత్తగా చేసేసి అది కూడా బెల్లం కూడా అందులో వేసేసినామండి. చూడండి, సో ఇక బెల్లం కూడా మంచిగా ఉడికిపోయింది, మొత్తం దగ్గర అయిపోయిందండి. ఫైనల్లీ మళ్ళీ నెయ్యి డబ్బా అక్కడే పెట్టిపోయింది అమ్మ. నేను పోతున్నా కదా, నెయ్యి ఎక్క తక్కువ వేసి పాడు చేయకండి అని చెప్పింది అమ్మ. ఇక అయినా కూడా మేము ఊరుకుంటామా అనంటే మా చేతికి దొరికింది డబ్బా అని చెప్పేసి మళ్ళీ లాస్ట్లో కూడా ఫుల్ నెయ్యి వేసినామండి. ఫుల్ నెయ్యి వేసి ఇంకా పైన కొంచెం అట్లా అదేంటిది బాదం వేసినాం. సో ఫైనల్లీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. లుకింగ్ అయితే సూపర్ అనిపిస్తుంది. మీకు అక్కడ కలర్ ఎందుకు అట్లా అనిపిస్తుంది అని అంటే మేము కలర్ ఏమి వేయలేదండి, ఫుడ్ కలర్ వేస్తే మీకు మంచిగా అనిపించేది. సో చూడండి ఇక మా పిన్ ఎక్స్ప్రెషన్. కానీ నిజంగానే టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎట్లుంది పిన్ని? సూపర్ వచ్చింది కదా పిన్ని నేను చేసిన హల్వా అయితే. సో ఫైనల్లీ సూపర్ వచ్చింది ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో చూడనీకైతే సూపర్గా అనిపిస్తుంది. నెయ్యి వాసన అయితే గుమ్ముతుంది, బాగుంది. సో మీకు కూడా ఎలా చేసుకోవాలన్నది వీడియో చూసారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.